ఈ నెల 20వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ గారు నాదెళ్ల మనోహర్ గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కూడా ఎలాంటి నిర్ణయం అంటే, అంతకు ముందు రోజు ఒక 4 రోజుల క్రితం స్టేట్ కమిటీ బాడీ వాళ్ళని పిలిచి వాళ్ళందరి సమక్షంలో మీ బళ్ళ గురించి మేము ఆలోచించాం, మీ బళ్ళు బాగా నడుస్తున్నాయి, జనమందరూ మీకు సపోర్ట్గా ఉన్నారు, 75% ఈ వెహికల్స్ని ఉంచడానికి మేము ఆలోచిస్తున్నామని చెప్పారు. మా దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. అది ఎలాంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నారంటే, మీకు మేము ఈఎంఐగా వేస్తున్న 8,789 రూపాయలు మాకు భారంగా ఉంది, మీ శాలరీలు మాకు భారం కాదు, దానిని ఏ విధంగా మనం పరిష్కరించుకుందాం, మీరు సలహాలు ఇవ్వండి అని మా స్టేట్ బాడీ కమిటీని అడిగారు. మా స్టేట్ బాడీ కమిటీ వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ మేము ఆల్రెడీ ఐసీడీఎస్ ఎండిఎం తోలుతున్నాం ఎక్స్ట్రాగా, శాలరీ కాకుండా మీరు మిగతా వాటికి వాడుకోండి, మేము సహకరిస్తాం, గవర్నమెంట్లో ఎటువంటి పనికైనా సరే మా బళ్ళు ముందుండి పనిచేస్తాయని చెప్పి మేము చెప్పాము. సరే మేము పునఃపరిశీలిస్తాము, ఇంకోసారి మనం మీటింగ్ పెట్టుకుందామని చెప్పారు. ఇది జరిగింది ఈ నెలలో 14వ తారీఖు జరిగింది. మేము రేషన్స్ పంపిణీలోనే ఉన్నాం. 18వ తారీఖు మా పంపిణీ అయిపోయినాక 20వ తారీఖు అర్ధంతరంగా మాకు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఒక జీవోని తీసుకొచ్చి ఈ బళ్ళను ఆపుతున్నామని చెప్పి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఓకే, మేము స్వాగతిస్తాం. కానీ మా బళ్ళకి మాకు ఇంకా 2027 వరకు ఉంది అగ్రిమెంటు. మాకు ఏంటి, మాకు ఏదన్నా మీరు ఆధారం చూపిస్తారా, మా జీతాలు ఇస్తారా, మా బళ్ళకి ఏం చేస్తారో చెప్పకుండా, కనీసం మమ్మల్ని సంప్రదించకుండా మా మీద ఈ విధమైన జీవో తీసుకురావడం ఇది అమానుషం. ఎందుకంటే బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్లో మైనార్టీ కార్పొరేషన్ ద్వారాగా మాకు లోన్లు ఇప్పించి, అది కూడా ముద్రా లోన్లు ఇప్పించి ఈ బళ్ళు ఇప్పించారు గత ప్రభుత్వం వాళ్ళు. అది ఈ ప్రభుత్వం వాళ్ళకి తెలుసు. మీరు ఈ రోజున ఈ విధమైన చర్య తీసుకోవడం వల్ల దాదాపు 20,000 కుటుంబాలు, 9,260 బళ్ళు ఉన్నాయి, హెల్పర్లతో కలిపి 18,520 మంది నష్టపోతారు. కాబట్టి మీరు ఈ విధమైన చర్య తీసుకోవడం చాలా తప్పు. మీకు ఫీడ్బ్యాక్ వచ్చిందని చెప్పి స్వయాన కేబినెట్ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. కావాలంటే వీడియో ప్రూఫ్ ఉంది, మీరు పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు 75% జనాలు ఇది కావాలంటే ఆయనే చెప్పారు. కానీ ఈ రోజు ఆయన మాట మార్చారు, మంత్రి గారు మాట మార్చారు, అందరూ మాట మార్చారు. కానీ జనం కోరుకుంటున్నారు బళ్ళు కావాలి, ఇంటి వద్దకు రేషన్ కావాలని. మీరు మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకొని చేయండి. ఆ రోజు గత ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది ఇది? రేషన్ షాపుల వద్ద సర్వర్ లేకనో, జనాలు ఇబ్బంది పడుతున్నారనో, వెళ్ళలేని వాళ్ళ కోసం ఇది తీసుకొచ్చింది. ఈ రోజు మాకు ఇంకా కాల పరిమితి 19 నెలలు ఉంది. మేము ఏ సేవ చేయలేదు. మీకు వరద బాధితులు సహాయం అన్నారు, 10 రోజులు పనిచేసాం, రూపాయి డబ్బులు ఇవ్వలేదు. ఐసీడీఎస్ ఎండిఎం తోలమన్నారు, మేము తోలాం, రూపాయి డబ్బులు ఇవ్వలేదు. నిన్న నరేంద్ర మోదీ గారు అన్నారు, రూపాయి డబ్బులు ఇవ్వలేదు. కరోనాలో మేము కష్టపడ్డాం, రూపాయి డబ్బులు ఇవ్వలేదు. మేము అడిగేది ఒకటే, మా బళ్ళు 2027 జనవరి వరకు మాకు అగ్రిమెంట్ ఉంది, మమ్మల్ని కొనసాగించండి, ఉద్యోగ భద్రత కల్పించండి. మేము ఇంతకంటే మిమ్మల్ని ఏం కోరట్లేదు. తర్వాత మేము ఏదన్నా చిన్న పనులు చేసుకుంటాము. ఇప్పుడు మీరు సడన్ గా తీసేయడం వల్ల నా కుటుంబాలు రోడ్డును పడతాయి, మాతో పాటు మా హెల్పర్ కుటుంబాలు రోడ్డును పడతాయి. ఇది కనుక మీరు తొందరగా పునఃపరిశీలించుకొని దీన్ని రద్దు చేయకపోతే మేము రేపు సోమవారం రైల్వే అధ్యక్షులకి నిరాహార దీక్షలు కూడా పూనుకుంటాం.